జగనన్న మీదే నమ్మకం. తాజాగా 100 మందికి వైఎస్ఆర్సీపీ సభ్యత్వం. ఎంపీ అవినాష్ గారి నేతృత్వం, ఎమ్మెల్సీ గారు ఇంకా యంగ్ లీడర్ ఆదిత్యరెడ్డి గారి సారథ్యం. ఈ అపురూప ఘట్టానికి బద్వేల్ రూరల్ వెంకటశెట్టిపల్లి గ్రామం వేదిక అయ్యింది. వెంకటశెట్టిపల్లి గ్రామ తెలుగుదేశం మాజీ జెడ్పీటీసీ బీరం శశిధర్ రెడ్డి గారు, వారి సోదరులు, వారి అనుచరులతో కలిసి 100 కుటుంబాల కార్యకర్తలు ఈ ఉదయం వైఎస్ఆర్సీపీ సభ్యత్వం తీసుకున్నారు. జగనన్న వల్లే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని వారందరూ రుజువు చేశారు. విశిష్ట అతిథి ఎంపీ అవినాష్ గారు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా బద్వేల్ నియోజకవర్గానికి దాదాపు 1900 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు మనం అందించాం. ఓన్లీ ఒక నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో 3 సార్లు బ్రహ్మం సాగర్ ఫుల్ కెపాసిటీ నింపడం జరిగింది. ఎంపీ గారు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, బద్వేల్ వైఎస్ఆర్సీపీ యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి గారు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు, ఇంకా బూత్ కన్వీనర్ల సమన్వయకర్త, చైర్మన్లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, 7 మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ క్రియాశీలక నాయకులు, ఇతర ముఖ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవిందరెడ్డి గారి స్ఫూర్తిదాయక రాజకీయ పయనం, దానికి తోడుగా యువ నాయకులు ఆదిత్యరెడ్డి గారి ఉరకలెత్తే ఉత్సాహం అందరిలో వైఎస్ఆర్సీపీ పట్ల అచంచల విశ్వాసాన్ని రేకెత్తిస్తోంది అనడానికి ఈ కార్యక్రమమే ఒక పెద్ద ఉదాహరణ. మన మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా మన శశిధర్ రెడ్డి గారు, వారి తమ్ముడు సతీష్ రెడ్డి గారు, మరియు వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా మరి బహుకాలంగా రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబం. మన గౌరవ ఎంపీ గారు మరి వారిని అందరినీ కూడా ఆహ్వానించి ఈ పార్టీలో ఒక మంచి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి వారు చెప్పడంతో వారు అంగీకరించి మళ్ళీ ఈనాడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధమ్మ గారికి మన పార్టీలో చేరి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వారు అంగీకరించి ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. పెద్ద